అయితే నిన్న ప్రతిపాదన పెడితే మళ్ళా రెడ్లు ఈ బీసీల సభను డిస్టర్బ్ చేయాలని రెడ్లు నిన్న చేసినటువంటి కార్యక్రమం ఈ కోచి పనులన్నీ ఇగో రాకేష్ రెడ్డి అనుగులంటోడు ఈ ఏడా అల్లరి చేయమని పైసలు పంపిండు ఇగో వాళ్ళకి ఫోన్పేలో. ఇంకొక విషయం చూపిస్తా చూడండి. ఏమని చెప్పిరాడికి వచ్చి నిరుద్యోగులు అని చెప్పారు కదా, కాదు ఇది చూడరు మీకే. నిన్న అంటే ఈ సభను డిస్టర్బ్ చేయమని రాకేష్ రెడ్డి అంటోడు పైసలు పంపిస్తే ఇక చూడరు అంటే వాళ్ళు వచ్చి తీన్మార్ మల్లన్న మా సమస్యల మీద మాట్లాడాలని చెప్పారు. కానీ ఇగో ఈ బాబుని చూసిరా, చిన్న బాబు ఇగో ఈ బాబుని చూసిరా, మైనర్ పిల్లగాడు డిఎస్సి అభ్యర్థట. ఇగో ఈ పిల్లగాడు నిరుద్యోగుల పేరు చెప్పి అక్కడ ఇక్కడ కేసులు వేస్తామని పైసలు వసూలు చేసేటువంటి పిల్లగాడు. ఈ పిల్లగాడు ఓయూ పేరు చెప్తే ఆ ఓయూ వాళ్ళు ఈయన బెదిరించారు, అరే నువ్వు ఓయూ పేరు చెప్తే నీ సంగతి చెప్తాం కానీ. ఇగో ఇట్లా ఈ నిన్న ఒక 30,000 మళ్ళా వసూలు చేసిరట పాపం ఆ రాకేష్ రెడ్డి అనే మైలపోలు తీసిరు. ఇగో ఈ రకంగా ఒక బీసీ మీటింగ్ జరుగుతూ ఉంటే బీసీ మీటింగ్ మీదకి ఈ రెడ్డి అనేటోడు ఈ పైసలు ఇచ్చి పంపించి ఆడ గలాటకు ప్రయత్నం చేసి ఇగో ఈ పిల్లగా డిఎస్సి అభ్యర్థి అయినా ఇగో ఈ పిల్లగాని చూడరు, ఇగో పిల్లగాడు 12 ఏళ్ల పిల్లగాడు. ఈ పిల్లగాడు 12 డిఎస్సి అభ్యర్థట. 12 ఏళ్ల పిల్లగాడు ఈ రకంగా గలాటా సృష్టించాలని అంటే నిన్న ఇదే చిల్లర ప్రయత్నం అన్నట్టు. అంటే బీసీ ఉద్యమాన్ని ఎట్లా అడ్డుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇంత చిల్లర వల్ల ఇంకా చాలా ఉన్నాయి. పాపం ఏది ఆ గ్రూప్ లో ఉన్నటువంటి బీసీలంతా ఇది ఎక్కడ దుర్మార్గం అన్న, వీడు చోర్ నా కొడుకు, వీడిని నమ్మమన్నామే అందుకే మన ఇంటర్ రాలేదని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు. విషయం ఏంటంటే బీసీ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ఉద్యమం ఆగదు. ఆ ఉద్యమం ఆగే పరిస్థితే లేదు. పబ్లిక్ లో రాజుకున్నది ఇప్పుడు రైట్.